ఆరోగ్యం కాపాడుకోవాలంటే కూల్ డ్రింక్స్ మాత్రమే తాగాలనా? లేకపోతే కూల్ డ్రింక్స్ మాత్రమే తాగకుండా ఆపేయాలనా? మరి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇంకేం డ్రింక్స్ లేవా? అంటే ద్రవ రూపంలో తీసుకునడానికి ఏమి లేవా అంటే, కంపెనీకి సంబంధించినటువంటి ఏదైతే ఈ థమ్స్ అప్, లిమ్కా, స్ప్రైట్, మాజా, మాని రకరకాలుంటాయి. వీటికి బదులుగా న్యాచురల్‌గా ప్రకృతి సిద్ధంగా దొరికేటటువంటి ఫర్ ఎగ్జాంపుల్ మామిడి, లేకపోతే బనానా, బత్తాయి, ఆపిల్, తర్వాత ద్రాక్ష ఇలాంటివి. వీటి ద్వారా వచ్చేటటువంటి కొబ్బరి నూళ్ళు, కొబ్బరి వాటరు అంటే నా న్యాచురల్ శుద్ధమైనటువంటి వాటర్ గానీ, కొబ్బరి నీళ్ళు తాగడం గానీ చాలా మంచిది. తీపి లేనటువంటి పండ్ల రసాలు కూడా తీసుకోవడం మంచిది. అంటే కొన్ని ఫ్రూట్స్‌లో తీపి ఎక్కువుంటుంది. కొన్ని ఫ్రూట్స్‌లో పులుపు ఎక్కువుంటుంది. పులుపు తీసుకున్న ఇబ్బందేం ఉండదు గానీ, తీపి మాత్రం సాధ్యమైనంత వరకు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో స్వీట్‌ని కంట్రోల్ జేయడమే మంచిదని నా అభిప్రాయం. సో, పండ్ల రసాలు అంటే తీపి తక్కువ ఉన్నటువంటి పండ్ల రసాలు వంటివి తీసుకోవడం చాలా మంచిది. అయితే గాకుండా ఇలాంటి డ్రింక్స్ తాగినందువలన రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. గుండె ఆరోగ్యంగా మెరుగుపడుతుంది. మీ స్కిన్ కూడా మెరుస్తుంది. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. మొత్తానికి మీరు తాగేటటువంటి కూల్ డ్రింక్స్‌ను ఇలాంటి కూల్ డ్రింక్స్ తాగడం వల్ల మంచిది. అలా గాకుండా కంపెనీ కూల్ డ్రింక్స్ కొన్ని కొన్ని ఉంటాయి గదా! అవి తాగడం వల్ల ఆరోగ్యానికి ఆహ్, చెడే తప్ప మంచయితే ఉండదు. పూర్తిగా మానేసినా గూడా మంచిదే. అలాంటి డ్రింక్స్ తాగడం పూర్తిగా మానేసినా గూడా మంచిదే. ఇవి ఫ్రూట్స్‌కి సంబంధించినటువంటి డ్రింక్స్ తాగడం ఆరోగ్యానికి శ్రేయస్కరం. థాంక్ యూ.